అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలం ఉండబండలో పాత మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన ఆక్రమణను అధికారులు తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పాఠశాల భవనాన్ని ఆక్రమించుకున్నారు. అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు లెక్క చేయలేదు. దీంతో అధికారులు పోలీసులను రప్పించి ఆక్రమణను తొలగించారు. తొలగింపు సమయంలో పాఠశాల స్థలం మాదేనంటూ వైసీపీ మద్దతుదారులు అధికారులు ఎదుట బైఠాయించారు. ఆధారాలుంటే కోర్టుకెళ్లాలని పోలీసులు అధికారులు ఆందోళనకారులకు సూచించారు. గత 12 సంవత్సరాల నుండి కట్టడం వల్ల ఈ స్కూల్ ఖాళీగా ఉండింది. అయితే గత 5 సంవత్సరాల నుండి పల్లె రామలింగ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేస్తున్నారు. ఆక్యుపై చేసుకొని కొన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తిరస్కరించడం జరిగింది. వాళ్ళు ఖాళీ కూడా చేయలేదు. ఎంఈఓ గారి రిపోర్టు అలాగే డిఈఓ గారి రిపోర్టు మేరకు మేము ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ మేరకు ఈరోజు అందరూ తహసీల్దారు, ఎంఈఓ గారు, పోలీసు సిబ్బంది అందరూ, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ వచ్చి దీన్ని వెకేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇది మన ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ కొత్త బిల్డింగ్ కూడా ప్రపోజల్ వస్తుంది. ఈ ప్లేస్లో కొత్త బిల్డింగ్ కూడా కట్టే అవకాశం.